హాయ్ స్టూడెంట్స్, మనం చూస్తుంది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 2 మాడ్యూల్ 6 డొమెస్టిక్ అప్లయన్సెస్. ఇందులో మొదటి క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మరియు పంజాబీ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇందులో నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ హీటింగ్ ఎలిమెంట్? ఏ మెటీరియల్ ద్వారా మనము హీటింగ్ ఎలిమెంట్ని తయారు చేయగలము? ఇందులో ఆప్షన్ ఏ సిల్వర్, ఆప్షన్ బి కాపర్, ఆప్షన్ సి నైక్రోమ్, ఆప్షన్ డి అల్యూమినియం. ఇందులో ఆప్షన్ సి నైక్రోమ్ ద్వారా మనము హీటింగ్ ఎలిమెంట్స్ని తయారు చేయగలము. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్? ఈ యొక్క ఎలక్ట్రిక్ ఐరన్లో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క పార్ట్ పేరు ఏమిటి అన్నట్లయితే ఇందులో ఆప్షన్ ఏ సోల్ ప్లేట్, ఆప్షన్ బి ప్రెజర్ ప్లేట్, ఆప్షన్ సి మైకా ఇన్సులేషన్, ఆప్షన్ డి ఆస్బెస్టాస్ షీట్. సో ఇందులోన మనకు ఈ యొక్క ఏ భాగం అయితే చూపించబడుతుందో ఈ భాగమును మనము ఆప్షన్ ఏ సోల్ ప్లేట్ అని పిలుస్తాము. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ స్టిర్రర్ మోటార్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్? మైక్రోవేవ్ ఓవెన్లో స్టిర్రర్ మోటార్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఇందులో ఆప్షన్ ఏ డ్రాస్ కూలింగ్ ఎయిర్ ఇన్సైడ్, అంటే లోపలి వైపుకు కూలింగ్ ఎయిర్ని అనుమతిస్తుంది. ఆప్షన్ బి స్ప్రెడ్స్ ద హీట్ యూనిఫామ్లీ, లోపలి భాగంలో హీట్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అవునట్లుగా చేస్తుంది. ఆప్షన్ సి ఎగ్జాస్ట్స్ ద హాట్ ఎయిర్ అవుట్సైడ్, లోపల నుండి బయట వైపుకు ఆ యొక్క వేడి గాలిని పంపిస్తుంది. ఆప్షన్ డి రివాల్వ్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది దాని లోపలే ఉండునట్లుగాను ఒకవైపు నుండి ఇంకో వైపుకు రిఫ్లెక్ట్ అవునట్లుగాను చేస్తుంది. వీటిలో స్టిర్రర్ మోటార్ యొక్క ఉపయోగం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ డి రివాల్వ్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూ బెండ్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ గీజర్? అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క యూ షేప్లో ఉన్నటువంటి ఈ బెండ్ ఏదైతే ఉందో దాని యొక్క పర్పస్ ఏమిటి? దానిని ఎక్స్ అని సూచిస్తున్నారు కదా, ఆ యొక్క పార్ట్ యొక్క పర్పస్ ఏమిటి అన్నట్లయితే ఇందులో ఆప్షన్ ఏ ప్రివెంట్స్ డ్రైనింగ్ ఆఫ్ వాటర్, అంటే లోపల ఆ యొక్క గీజర్లోన వాటర్ అంతా కూడా డ్రై కాకోకున్నట్టుగా నియంత్రించడం కోసమా? లేదా ఆప్షన్ బి అవాయిడ్స్ ద ఫార్మింగ్ ఆఫ్ స్కేల్స్, లోపలి భాగంలో స్కేల్స్ అనేటివి ఏర్పడకుండా నియంత్రించడం కోసమా? లేదా ఆప్షన్ సి రెడ్యూసెస్ ద ప్రెజర్ ఆఫ్ అవుట్లెట్ పైప్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెజర్ని తగ్గించడం కోసమా? లేదా ఆప్షన్ డి రిస్ట్రిక్ట్స్ ద ఎయిర్ లాకింగ్ ఇన్సైడ్ ద ట్యాంక్, అంటే లోపలి భాగంలోన ఎయిర్ లాకింగ్ అనేది ఏర్పడకుండా ఆ ట్యాంక్ లోపల దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసమా అన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి యూ బెండ్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే ప్రివెంట్స్ డ్రైనింగ్ ఆఫ్ వాటర్, అంటే లోపల లేదా ఆ గీజర్ లోపల వాటర్ అనేది పూర్తిగా డ్రై కాకోకున్నట్టుగా చేస్తుంది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఏసీ సింగిల్ ఫేస్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ మిక్సర్? విచ్ టైప్ ఆఫ్ ఏసీ సింగిల్ ఫేస్ మోటార్, అంటే ఏ రకమైనటువంటి సింగిల్ ఫేస్ ఏసీ మోటార్ అనేది ఫుడ్ మిక్సర్ లేదా ఫుడ్ మిక్సింగ్ మెషిన్స్లో లేదా ఫుడ్ మిక్సర్స్లోన ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ
యూనివర్సల్ మోటార్, ఆప్షన్ బి రిపల్షన్ మోటార్, ఆప్షన్ సి స్ప్లిట్ ఫేస్ మోటార్, ఆప్షన్ డి షేడెడ్ పోల్ మోటార్. ఇందులో ఫుడ్ మిక్సింగ్ పర్పస్లో యూస్ చేస్తున్నటువంటి మోటార్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ యూనివర్సల్ మోటార్. నెక్స్ట్, విచ్ ఈజ్ ద పొజిషన్ ఫర్ మ్యాక్సిమం అవుట్పుట్ ఆఫ్ ద హీటర్. ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క 4 పొజిషన్స్లోన ఏ పొజిషన్ వద్ద మనకు మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుంది హీటర్లోన? ఆప్షన్ ఏ పొజిషన్ 1, బి పొజిషన్ 2, సి పొజిషన్ 3, ఆప్షన్ డి పొజిషన్ 4. సో ఈ 4 కనెక్షన్స్లోన మనకు ఎప్పుడు అవుట్పుట్ అనేది మ్యాక్సిమం వస్తుంది ఈ 4 పొజిషన్స్లోన అన్నట్లయితే ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొజిషన్ బి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పొజిషన్ బి ఏదైతే ఉందో ఈ పొజిషన్ బి వద్ద మనకు మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్ టు క్యాలిక్యులేట్ ద హీట్ జనరేటెడ్ యాజ్ పర్ జౌల్స్ లా. జౌల్స్ లా ప్రకారము హీట్ జనరేట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి ఫార్ములా ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ హీట్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్టీ బై జే క్యాలరీస్, లేదా హీట్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ బై జే క్యాలరీస్, ఆప్షన్ సి హీట్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ స్క్వేర్ ఇంటూ టీ బై జే, ఆప్షన్ డి హీట్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ బై జే క్యాలరీస్. ఇందులో మనకు హీట్ జనరేటెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జౌల్స్ లా ప్రకారము ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ బై జే ఈ ఫార్ములా ప్రకారము మనము ఆ యొక్క హీట్ జనరేషన్ అనేది లేదా జనరేటెడ్ అయినటువంటి హీట్ని ఈ ఫార్ములా ప్రకారము క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద హీట్ జనరేటెడ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ హీటర్ ఆఫ్ 1000 watts 240 volts వర్క్డ్ ఫర్ 5 minutes. సో ఇక్కడ మనకు పవర్ రేటింగ్ ఇచ్చారు, వోల్టేజ్ రేటింగ్ ఇచ్చారు, మనకు దీనిలోన టైమింగ్ కూడా ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సినది హీట్ ఎంత జనరేట్ అయ్యింది. సో ఇంతవరకు చూసాము ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ బై జే కదండి. ఐ స్క్వేర్ ఆర్ అంటే పవర్కున్న ఇంకొక ఫార్ములా ఐ స్క్వేర్ ఆర్. సో ఆ ప్లేస్లోన మనం 1000 ఇంటూ, సో నెక్స్ట్ వచ్చేసి టీ టైం ఇక్కడ 5 minutes. ఓకేనండి, వాటిని వేస్తే టోటల్ అవుట్పుట్ ఎంత వస్తుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ 70.5 కిలో క్యాలరీస్, ఆప్షన్ బి 71 కిలో క్యాలరీస్, ఆప్షన్ సి 71.6 కిలో క్యాలరీస్, ఆప్షన్ డి 72.1 కిలో క్యాలరీస్. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు హీట్ జనరేటెడ్ ఫార్ములా జౌల్స్ లా ప్రకారము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 71.6 కిలో క్యాలరీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ గ్రూవ్స్ అట్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఏ హీటర్ బేస్ ప్లేట్? అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్ గ్రూవ్స్? ఎక్కడ వేరియస్ ప్లేసెస్లోన హీటర్ బేస్ ప్లేట్లోన సో ఆ యొక్క గ్రూవ్స్ ప్రొటెక్షన్ గ్రూవ్స్ యొక్క పర్పస్ ఏమిటి అన్నట్లయితే ఇందులో ఆప్షన్ ఏ రేడియేట్ ద హీట్ ప్రాపర్లీ, అంటే హీట్ని రేడియేట్ చేయడము ప్రాపర్గా. ఆప్షన్ బి రీటైన్ ద హీటింగ్ ఎలిమెంట్ ఫర్మ్లీ, సో ఆ యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది రీటైన్ చేయడం కోసము. నెక్స్ట్ ఆప్షన్ సి ప్లేస్ ద వెజల్స్ ఫర్మ్లీ ఆన్ హీటర్ ప్లేట్, సరైనటువంటి స్థితిలో ఆ యొక్క వెజల్స్ అనేటివి ఉంచడం కోసము. ఆప్షన్ డి ప్రొటెక్ట్ ద హీటింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ డ్యామేజ్.
సో ఆ యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది డ్యామేజ్ కాకుండా నియంత్రించడం కోసము. సో క్వశ్చన్ ఏంటి అన్నట్లయితే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్ గ్రూవ్స్ అట్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఏ హీటర్ బేస్ ప్లేట్? హీటర్ బేస్ ప్లేట్లోన చాలా చోట్ల ప్రొటెక్షన్ గ్రూవ్స్ ఉపయోగించడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే, ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రీటైన్ ద హీటింగ్ ఎలిమెంట్ ఫార్మ్లీ. అంటే ఆ యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది రీటైన్ అవ్వడానికి ఎప్పుడు సరైన స్థితిలోను. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోల్ ప్లేట్ ఇన్ ఎలక్ట్రిక్ కెటిల్? ఎలక్ట్రిక్ కెటిల్ అనేది ఎందుకు యూస్ చేస్తాము? టీ తయారు చేయడం కోసం యూస్ చేస్తాం. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ కెటిల్లో ఉన్నటువంటి సోల్ ప్లేట్ అనేది ఏదైతే ఉందో, అంటే బేస్ ప్లేస్లో ఉన్నటువంటిది, ఆ యొక్క సోల్ ప్లేట్ ఉండడానికి గల పర్పస్ ఏమిటి? ఇందులో ఆప్షన్ ఏ యాక్ట్స్ యాజ్ బ్యాలెన్సింగ్ వెయిట్. అంటే ఆ సోల్ ప్లేట్ అనేది ఒక బ్యాలెన్సింగ్ వెయిట్, అంటే పడిపోకుండా వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కోసమా, లేదా యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్ ఫర్ ఎలిమెంట్, ఆ యొక్క ఎలిమెంట్స్కి ఇన్సులేటర్గా యాక్ట్ చేయడం కోసము, లేదా ఆప్షన్ సి ప్రొటెక్ట్ ద కెటిల్ బేస్ ఫ్రమ్ డ్యామేజ్. కెటిల్ యొక్క బేస్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసము. నెక్స్ట్ వచ్చేసి కీప్ ద ఎలిమెంట్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ కంటైనర్. సో అది ఏదైతే కంటైనర్ ఉందో దానికి క్లోజ్ కాంటాక్ట్ ఉండేటట్టుగా చేయడం కోసమా ఈ యొక్క సోల్ ప్లేట్ అనేది ఉపయోగిస్తాము ఎలక్ట్రిక్ కెటిల్లో ఉన్నట్లయితే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కీప్ ద ఎలిమెంట్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ కంటైనర్. కంటైనర్ అనేది ఆ యొక్క ఎలిమెంట్కి దగ్గరగా ఉండునట్లుగా చేయడం కోసమే సోల్ ప్లేట్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ ఫిలమెంట్ వోల్టేజ్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్? మైక్రోవేవ్ ఓవెన్లోన మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ ఫిలమెంట్ వోల్టేజ్ అనేది ఎంత, లేదా ఎంత ఏమిటి? ఓకేనండి. సో ఆ యొక్క మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ ఫిలమెంట్ వోల్టేజ్ ఎంత దేనిలో? మైక్రోవేవ్ ఓవెన్లో. సో 1.5 ఏసీ వోల్టేజ్, ఆప్షన్ బి 2.0 ఏసీ వోల్టేజ్, ఆప్షన్ సి 3.0 ఏసీ వోల్టేజ్, ఆప్షన్ డి 3.2 ఏసీ వోల్టేజ్. సో మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ ఫిలమెంట్ యొక్క వోల్టేజ్ ఎంత మైక్రోవేవ్ ఓవెన్లో అన్నట్లయితే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3.2 ఏసీ వోల్టేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ ఏ ఫుడ్ మిక్సర్ ఇఫ్ ఇట్ రన్స్ ఇంటర్మిటెంట్లీ? సో ఫుడ్ మిక్సర్ అనేది ఇంటర్మిటెంట్గా రన్ అవుతున్నప్పుడు అందులో ఏర్పడేటువంటి ఫాల్ట్ ఏది? ఆప్షన్ ఏ వోర్న్ అవుట్ బ్రషెస్. ఆ బ్రషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతాయి. ఆప్షన్ బి ఆర్మేచర్ కాయిల్ ఓపెన్, రోటార్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మేచర్ కాయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆప్షన్ సి డిఫెక్టివ్ కాముటేటర్ అనేది డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ డి ఫీల్డ్ వైండింగ్ పార్షియల్లీ షార్ట్, అంటే ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉంటుందో అది పాక్షికంగా ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వోర్న్ అవుట్ బ్రషెస్, అనగా ఆప్షన్ ఏ. సో ఇందులో ఉన్నటువంటి ఫుడ్ మిక్సర్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్రషెస్ కాముటేటర్ మీద ఉంటుంది కదండి, ఆ బ్రషెస్ అనేవి ఏమవుతాయంటే ఇంటర్మిటెంట్గా రన్ అవుతున్నప్పుడు అవి కాలిపోతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇన్ సింగిల్ ఫేస్ పంప్ మోటార్ ఇఫ్ ఇట్ రన్స్ విత్ లో స్పీడ్? లో స్పీడ్తోన సింగిల్ ఫేస్ పంపు మోటార్ అనేది రన్ అవుతున్నప్పుడు ఏర్పడేటువంటి లోపం ఏమిటి? దేనివల్ల, ఏ లోపం వలన సింగిల్ ఫేస్ పంపు మోటార్ అనేది స్లో స్పీడ్తో రన్ అవుతుంది అన్నట్లయితే, ఆప్షన్ ఏ డిఫెక్టివ్ కెపాసిటర్, ఆప్షన్ బి ఓపెన్ స్టార్టింగ్ వైండింగ్, అంటే స్టార్టింగ్ వైండింగ్ ఓపెన్ అవ్వడము, ఆప్షన్ సి షార్ట్ ఇన్ స్టార్టింగ్ వైండింగ్లో ఏదే షార్ట్ సర్క్యూట్ ఏర్పడము, లేదా ఆప్షన్ డి షార్ట్ ఇన్ రన్నింగ్ వైండింగ్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఫెక్టివ్ కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఫ్యాన్ కూడా ఉంది.
మనం ఎంత రెగ్యులేట్ చేసినప్పటికీ కెపాసిటర్ అనేది ఫెయిల్యూర్ అయిందనుకోండి, అది ఒకే స్పీడ్తోనే రన్ అవుతుంటుంది, అది లో స్పీడ్తోన లేదా స్లో స్పీడ్తోన. సో కారణం ఏంటి అన్నట్లయితే డిఫెక్టివ్ కెపాసిటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూట్రల్ పాత్ ఇన్ ఏసీ సప్లై సిస్టమ్ ఫర్ అప్లయన్సెస్? సో ఫంక్షన్ ఆఫ్ న్యూట్రల్ పాత్ ఇన్ ఏసీ సప్లై సిస్టమ్ ఫర్ అప్లయన్సెస్. సో న్యూట్రల్ పాత్ అనేది ఏసీ సప్లై సిస్టంలో ఉంచడానికి గల కారణం ఏమిటి అప్లయన్సెస్కి అన్నట్లయితే, ఆప్షన్ ఏ ప్రొవైడ్స్ కరెంట్ రిటర్న్ పాత్, అంటే కరెంట్ యొక్క రిటర్న్ పాత్ అనేది కరెంట్కి ప్రొవైడ్ చేయడం కోసం. ఆప్షన్ బి ప్రొవైడ్స్ వోల్టేజ్ లెవెల్ కాన్స్టెంట్, వోల్టేజ్ లెవెల్ అనేది కాన్స్టెంట్గా ఉంచడం కోసమా. లేదా ఆప్షన్ సి రెడ్యూసెస్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ వైరింగ్, వైరింగ్లో వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గించడం కోసమా. ఆప్షన్ డి మెయింటైన్స్ లోడ్ కరెంట్ కాన్స్టెంట్, లోడ్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసమా అన్నట్లయితే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రొవైడ్స్ కరెంట్ రిటర్న్ పాత్. సో న్యూట్రల్ కనెక్షన్ యొక్క ఉపయోగం ఏమిటి ఏసీ సప్లై సిస్టంలో అన్నట్లయితే, అది కరెంట్ యొక్క రిటర్న్ పాత్ వస్తుంది. సో ఫేస్ నుండి సప్లై కరెంట్ అనేది వెళ్ళి న్యూట్రల్ వైపుగా వెళుతుంది కదండి, అవుట్ సైడ్. సో ఆ యొక్క న్యూట్రల్ వైపు వెళ్ళినప్పుడు కంప్లీట్గా టు అండ్ ఫ్రో అంటాము కదా, అంటే కరెంట్ వచ్చేటువంటి ప్లేసు, కరెంట్ వెళ్ళేటువంటి పాత్. సో కరెంట్ వచ్చేటువంటి పాత్ ఏది ఫేస్, వెళ్ళేటువంటి పాత్ ఏది న్యూట్రల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్? మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంటి మైక్రోవేవ్ ఓవెన్లో? సో ఈ మైక్రోవేవ్ ఓవెన్ అనేది ఏం చేస్తుంది, మనం ఏదైతే ఆబ్జెక్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తామో అది హీట్ అయ్యేటట్టుగా, ఫుడ్ సంబంధించిన దానిలో మనం వీటిని యూస్ చేస్తాం కదా, అది హీట్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఆప్షన్ ఏ యాంప్లిఫైస్ ద మైక్రోవేవ్ సిగ్నల్. మైక్రోవేవ్ సిగ్నల్ అనేది యాంప్లిఫై అంటే స్మాల్ సిగ్నల్స్ టు లార్జ్ సిగ్నల్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీతోన. లేదా ఆప్షన్ బి చేంజెస్ ద పొలారిటీ ఎవ్రీ హాఫ్ సైకిల్. ఈ యొక్క మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ అనేది ఉండడం వలన పొలారిటీ అనేది ఎవ్రీ హాఫ్ సైకిల్కి చేంజ్ అవుతుందా. లేదా ఆసిలేట్ అండ్ ప్రొడ్యూస్ కుకింగ్ ఫ్రీక్వెన్సీ. ఆసిలేట్ అండ్ ప్రొడ్యూస్ కుకింగ్ ఫ్రీక్వెన్సీ అంటే, ఆసిలేట్ అంటే మరి తిరిగి కుకింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో అంత స్థితికి అది చేరుకోవడం కోసము మనం ఈ యొక్క మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ అనేది యూస్ చేస్తామా. లేదా కన్వర్ట్స్ మైక్రోవేవ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. మైక్రోవేవ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం కోసమా ఈ యొక్క మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ అనేది యూస్ చేస్తాము అన్నట్లయితే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆసిలేట్ అండ్ ప్రొడ్యూస్ కుకింగ్ ఫ్రీక్వెన్సీ. ఆసిలేట్ అంటే ఒకవైపు నుండి ఒకవైపుకు, అంటే సరైనటువంటి స్థితిలో ఆ లోపల ఉన్నటువంటి భాగం అంతటిలో కూడా కుకింగ్ ఫ్రీక్వెన్సీ ఉండునట్లుగా చేయడం కోసమే ఈ మ్యాగ్నెట్రాన్ ట్యూబ్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద వెట్ గ్రైండర్? వెట్ గ్రైండర్ అంటే తడిగా ఉన్నటువంటి గ్రైండర్లో ఏ రకమైనటువంటి మోటార్ అనేది యూస్ చేస్తాము గ్రైండర్లోన అన్నట్లయితే, ఆప్షన్ ఏ యూనివర్సల్ మోటార్, ఆప్షన్ బి రిపల్షన్ మోటార్, ఆప్షన్ సి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్, ఆప్షన్ డి కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్. ఇందులో మనము ఏ రకమైనటువంటి మోటార్ని వెట్ గ్రైండర్లో ఉపయోగిస్తాము అన్నట్లయితే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెపాసిటర్తో స్టార్ట్ అయ్యి ఇండక్షన్తో రన్ అయ్యేటువంటి మోటార్స్ని వెట్ గ్రైండర్లోన ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్క్యూట్? ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ యొక్క పేరేమిటి? ఇందులో ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్. ఎలక్ట్రానిక్ అనగా వైర్లెస్. సో ఎలక్ట్రాన్తో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఫ్యాన్ రెగ్యులేటర్, లేదా ఎలక్ట్రానిక్ వోల్టేజ్ మల్టీప్లయర్. సో వోల్టేజ్ మల్టీప్లయర్, ఎలక్ట్రానిక్ వోల్టేజ్ మల్టీప్లయర్, లేదా ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్. అంటే ఎలక్ట్రాన్స్ ఉపయోగించి, అంటే ఎలక్ట్రానిక్స్ అనేటివి ఉపయోగించి వోల్టేజ్ని స్టెబిలైజ్ చేసే స్టెబిలైజరా, లేదా ఎలక్ట్రానిక్ ట్రిగ్గరింగ్ సర్క్యూట్ ఆఫ్ ఎస్సిఆర్. సో ఎస్సిఆర్ యొక్క ఎలక్ట్రానిక్ ట్రిగ్గరింగ్ సర్క్యూటా అన్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సర్క్యూట్ యొక్క పేరేమిటి అన్నట్లయితే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్. దీనిని ఉపయోగించి మనం ఏం చేస్తాము, మ్యాక్సిమం స్పీడ్తోన ఆ యొక్క ఫ్యాన్ని రన్ చేయాలంటే స్లో టు
హై వెళ్ళాలంటే రెగ్యులేట్ చేయాలి. సో రెగ్యులేట్ చేయడం కోసము ఈ రకమైనటువంటి రెగ్యులేటర్ సర్క్యూట్ని ఉపయోగిస్తాం. సో ఇదేంటి అన్నట్లయితే ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనము సెమిస్టర్ 2లోన మాడ్యూల్ 6 డొమెస్టిక్ అప్లయన్సెస్ అనేది చూసాము. థ్యాంక్ యూ.